పోలీస్ ఎక్కడ పనిచేస్తున్నా ప్రజలకు జవాబుదారీతనంగానే పనిచేయాలని, రాజకీయ ఒత్తిడులకు భయపడకుండా పనిచేయటమే పోలీస్ శాఖ పని అని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. ఆదివారం డీఎస్పీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ, గతంలో చిత్తూరు డీఎస్పీగా, విజయనగరంలో ఏసీపీ డీఎస్పీగా పనిచేసి కాకినాడకు రావడం జరిగింది అని అన్నారు. కాకినాడ ప్రజల శాంతి భద్రతల విషయంలో రాజీ లేని పోరాటం చేయడం జరుగుతుందని, ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు భయపడి పనిచేసే సమస్య లేదని ఆయన చెప్పారు. చేయాల్సిన పని మేము కానీ ఎవరెవరో ఎక్కడి నుంచో చెప్తేనో చేయమని మాకు ఎప్పుడు ఎవరు ట్రైనింగ్ ఇవ్వాల. సో ఖచ్చితంగా బాధితుడు వచ్చి మాతో మాట్లాడితే వాడికే ఫస్ట్ ప్రయారిటీ. పేదవాడే మాకు విఐపి. ఎందుకంటే విఐపీస్కి ఏదైనా పనులు ఉంటే ఎవరితో ఎక్కడ చెప్పి ఎలా చేయించుకోవాలో వాడికి తెలుసు, కాకపోతే పేదవాడికే తెలియదు. సో మేము ప్రధానంగా పనిచేయాల్సింది వాళ్ళ కోసం, మా లక్ష్యం వాళ్ళు. సో మా దృష్టిలో అన్ని పార్టీలు ఒకటే, కాకపోతే కొన్ని పార్టీలు ఏవైతే ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్కి దగ్గరగా ఉండి కొన్ని విలువలతో కూడినటువంటి కొంతమంది ఏదైనా పార్టీ ఉంటే సో వాళ్ళని మేము గౌరవిస్తాం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం. అది ఏ పార్టీ అయినా కావచ్చు. తప్పు ఒక్కోసారి ఒకటనే జరగవచ్చు. తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటే రకంగా ఉంటుంది. దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ, గతంలో వాళ్ళు వీళ్ళు, ఇవన్నీ కూడా ఎలక్షన్ వరకు ఉండొచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఎవడైతే బాధితుడో, నిజంగా ఎవడైతే నష్టపోయాడో, ఎవరికైతే కష్టం వచ్చిందో వాడికి సహాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేస్తాం. అట్ ది సేమ్ టైం పబ్లిక్ని మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, ఈ మధ్య మనకు హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, ఖచ్చితంగా స్టేట్లో హెల్మెట్ అనేది కంపల్సరీ. సో హెల్మెట్ అనేది కంపల్సరీగా ధరించండి. మీరు పొరపాటున కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూల్ చెప్తారు, పోలీసులు వచ్చినప్పుడు అంతా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంతకాలం పట్టుకుంటారు, మళ్ళీ పట్టుకోరు. ఇలాంటి అపోహలొద్దు. మీకోసం చెప్తున్నాం మేము. మీరు హెల్మెట్ ధరించి మీకు పొరపాటున ఏదన్నా జరగకూడని యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే మీ లైఫ్ సేవ్ అవుతుంది. ఏదో చిన్న చిన్న గాయాలతో మనం బయటపడడం వేరు, తలకు గాయం తగిలితే లైఫ్ లాంగ్ దానికి మళ్ళీ వాళ్ళు మూల్యం చెల్లించారు.